ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఇది రెండింతలు వీళ్ళకి పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు లాక్కొచ్చి మరీ సినిమా చూపిస్తానని చెప్పేసి టీడీపీ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? బెత్తే ఆయన బ్లడ్లోనే ఉంది. పొలిటికల్ యాంగిల్ తక్కువ, ఈ రౌడీజం ఇలాంటి వ్యవహారాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేస్తారు కదా వీళ్ళు. వాళ్ళ సినిమా వాళ్ళ బాబాయ్కి చూపించారు. ఆ విధంగా వాళ్ళ బాబాయ్కి, చెల్లికి, వాళ్ళ అమ్మకి చూపించిన సినిమా తెలుగుదేశంకి, జనసేనకి చూపిస్తా అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళు ఆల్రెడీ సినీ ఫీల్డ్లో నుంచి వచ్చారు. వాళ్ళకి ఎలా సినిమాలు తీయాలో తెలుసు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా టర్న్ చేయాలో తెలుసు. 2019 నుంచి 24 వరకు ఆయన చేసిన అరాచకాలు ఎన్ని కాదు. ఆయనకి ఆల్రెడీ సినిమా చూపించారు, మళ్ళీ ఆయన కొత్తగా చూపించడానికి ఇంకేమీ లేదు కూడా జనాల దగ్గర. ఇప్పుడు చూసిన సినిమా చూస్తారు, 5 సంవత్సరాల పాటు చూస్తారు సినిమా. ఇంకేం చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు నెక్స్ట్ టైం కార్పొరేట్ కూడా వెళ్ళలేవు నువ్వు. కార్పొరేట్ కాదు, వార్డు మెంబర్ కూడా వెళ్ళలేవు. ఆ స్టేజ్ నువ్వు వెళ్ళిపోతావు, నీ పార్టీ కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు లాక్కొచ్చి మరీ సినిమా చూపిస్తానని చెప్పేసి టీడీపీ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అంటే రిటైర్ అయిపోయినా కూడా, ఎక్కడ విదేశాలు వెళ్ళిపోయినా కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రెడ్ బుక్కే కాదు, ఏ బుక్ అయినా రాసుకోండి అని చెప్పేసి అంటున్నారు ఆయన. దీన్ని అయితే మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత మతి భ్రమించిపోయిందండి. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంటేనే కానీ ఉండలేరు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు కేసులన్నీ తోడుతున్నారు. వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేస్తారు కదా వీళ్ళు. వాళ్ళ సినిమా వాళ్ళ బాబాయ్కి చూపించారు, ఆ చెల్లి చూపిద్దాం అనుకున్నారు. అయితే ఆవిడ తెలుసుకొని ముందే వెళ్ళిపోయింది. లేకపోతే ఆవిడకి కూడా అయిపోయి ఈ ఎలక్షన్లో గెలిచేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోదాం అని అనుకున్నాడు. ఆ విధంగా వాళ్ళ బాబాయ్కి, చెల్లికి, వాళ్ళ అమ్మకి చూపించిన సినిమా తెలుగుదేశంకి, జనసేనకి చూపిస్తా అని చెప్పేసి అంటున్నాడు. జనసేనకి, తెలుగుదేశం నువ్వు చూపించడం కాదు, వాళ్ళు ఆల్రెడీ సినీ ఫీల్డ్లో నుంచి వచ్చారు. వాళ్ళకి ఎలా సినిమాలు తీయాలో తెలుసు, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా టర్న్ చేయాలో తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి తెలుసుకోండి, సినిమా చూపిస్తాను అది కాదు, మీరు ఎందుకు ఓడిపోయాము అని అది రీజనింగ్ తీసుకోవాలి. అది కారణం ఏంటంటే మీరు బొక్కారంగులు అందరినీ తీసుకొచ్చి మంత్రులు ఇచ్చారు. సమాజంలో గుర్తింపు లేని వాళ్ళని, సమాజంలో దోసుకున్న వాళ్ళని, ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి 420 గాళ్ళని, ఐపీసీలో లేదు కానీ 8 పార్టీ అంటే 420 గాళ్ళు అందరినీ తీసుకొని మంత్రులు ఇచ్చి ఎందుకు పనికిరాదు అనమాట. సంసారానికి పనికిరాదు, సమాజానికి పనికిరాదు. ఈ అంబటి రాంబాబు గారు అయితే అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి రోజా ఉంది, ఆవిడ డాన్సింగ్ వేయలేని తప్ప ఇంకెందుకు పనికిరాదు. ఆవిడ వచ్చి సినిమా చూపిస్తారా? ఎవడ చూపిస్తారా? మీ కార్యకర్తలు చూపించుకోండి సినిమా. ఇప్పుడు మీరు సినిమా చూపించడానికి మీకు అంత టైం ఉండదు. నెక్స్ట్ ఎలక్షన్ వస్తే మీకు భ్రమాది. ఎందుకంటే 2029 పార్టీ ఉండదు. ఎందుకంటే పార్టీ నీది కాదు, మళ్ళీ ఆయనదే. శివకుమార్ అని మళ్ళీ ఆయన పార్టీ నువ్వు దోషించుకున్న దొంగడు నువ్వు. మా పొరపాటు మేము ఏం చేసామంటే, మీకు 2019లోనే నువ్వు దొంగడు బెయిల్ మీద ఉన్నాను మాకు తెలియక, నీ నెంబర్ 6093 అని తెలియక నేను ముఖ్యమంత్రి చేసాం. ఒక 5 సంవత్సరాలు దొంగడు ముఖ్యమంత్రి మా రాష్ట్రాన్ని వెళ్ళి మా రాష్ట్ర పరువు అంతా తీర్చావు దేశంలోనే. మళ్ళీ అలా వస్తుంది అనుకోండి. నాకు దేశంలో నువ్వు నెక్స్ట్ టైం కార్పొరేట్ కూడా వెళ్ళలేవు. నువ్వు కార్పొరేట్ కాదు, వార్డు మెంబర్ కూడా వెళ్ళలేవు. ఆ స్టేజ్ నువ్వు వెళ్ళిపోతావు, నీ పార్టీ కూడా ఉండదు. నువ్వు సినిమా చూపించడం కాదు, ఇప్పుడు మా సినిమా ఒకటి వస్తే చూడు, నువ్వు నీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అటువంటి డైలాగులు చెప్పి నీ కార్యకర్తల దగ్గర వాళ్ళని ధైర్యపరచడానికి చెప్తే చెప్పగానే బయట ఇలా డైలాగులు కొట్టినట్టయితే నీకు జనాలు ఆల్రెడీ ఒకసారి కొట్టారు, ఈసారి మరి 2 సంవత్సరాలు కొట్టేస్తారు. జాగ్రత్తగా ఉండు జగన్మోహన్ రెడ్డి, జైలుకి వెళ్ళిపోతున్నావు నువ్వు. నీ బెయిల్ రద్దు అవుతుంది, నువ్వు బొక్కలో పోతున్నావు. అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా వదిలిపెట్టేదే లేదు. రెడ్ బుక్లో రాసి పెట్టుకోండి అని చెప్పి, రెడ్ బుక్లో రాసి పెట్టుకుంటారో ఇంకెక్కడైనా రాసి పెట్టుకుంటారో రాసి పెట్టుకోండి. నేను కార్యకర్తలకి భరోసా ఇస్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే కేవలం రాజకీయంగా వీళ్ళు అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇలాంటి మాట్లాడుతున్నారంటారా?
జగన్మోహన్ రెడ్డి చిల్లర దొంగకి ఎక్కువ, గజ దొంగ తక్కువ అండి. అది ఆ దొంగ బుద్ధిలో ఉంటాయి ఎప్పటికీ, ఎందుకంటే దొంగోడు కదా, బెయిల్ మీద దొంగోడికి ఎప్పుడు ఆ బుద్ధులతో అదే ప్రవర్తన ఉంటుంది. అసలు ఓడిపోయినాడు, అసలు ఎందుకు ఓడిపోయాము, అసలు ఏంటి, పార్టీని ఎలా పటిష్ట చేసుకోవాలి, ఎటువంటి క్యాండిడేట్లు తీసుకోవాలి, ఇప్పుడు పోర్టుండికలు తీసుకోవడం వల్ల పార్టీ పోయిందని నాకు తెలుసుకోలేకపోతుంది ఆయన. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు సజెషన్ ఇస్తాను, నీ లాయర్ గానా, నువ్వు ఫస్ట్ నీ క్యాండిడేట్ని 175 మంది క్యాండిడేట్లు మంచి వాళ్ళు తీసి పెట్టుకో. అంతేగాని 420 రాబరీ చేసిన వాళ్ళు, దొంగోళ్ళని, పిక్ పాకెట్ వాళ్ళని, వ్యభిచారం చేసిన వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పెట్టుకుంటే నీ పార్టీ ఇలా కాదు. ఈసారి 11 కాదు కదా, 1 కూడా రాదు, నువ్వు కూడా గెలుస్తూ లేదు, గ్యారెంటీ లేని పరిస్థితి ఉంది. అందుకని ఇలా డైలాగులు మానేసి పార్టీని ఎలా పటిషన్ చేసుకోవాలి, నీ పార్టీని ఎలాగ నీ దగ్గర ఉంచుకోవాలి. ఎలాగో ఆల్రెడీ నువ్వు దొబ్బుకొచ్చిన పార్టీ కదా, నీ సొంత పార్టీ ఏం కాదు, నీకు అంత కెపాసిటీ కూడా లేదు, పార్టీ పెట్టుకునే స్టాండర్డ్ నీకు లేదు. నువ్వు మాట్లాడితే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యావు, 86లో నీ సంగతి అందరికీ తెలుసు. 10th క్లాస్ పేపర్ దొంగతనం చేసుకొచ్చి నువ్వు ఆ విధంగా ఫస్ట్ క్లాస్ అని చెప్పుకున్నది. నాకు తెలుసు, ఎవరు తెలిసినా తెలియపోయినా కాదు, దాని క్రైమ్ నెంబర్ అది చెప్పమని చెప్తాను నేను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో నువ్వు చదివేటప్పుడు నువ్వు 10th క్లాస్ పేపర్లు ఎత్తుకెళ్ళిపోయి అమ్ముకున్నావు. నీది అప్పటి నుంచి క్రిమినల్ చరిత్ర. నువ్వు ఆ విధంగా సినిమా గవర్నమెంట్ మోసం చేయడం నీకు తెలుసు. కానీ ప్రజలకు సినిమా చూపిస్తాను, పెద్దోళ్ళు సినిమా చూపిస్తాను, ఎక్కడున్నా సముద్రం కిందనున్నా వెళ్ళి తీసుకొచ్చేస్తాను. నువ్వు ఏడు గోడసారి 116 అనుకుంటున్నావా, లేకపోతే సిఐడి ఏజెంట్ అనుకుంటున్నావా? నువ్వు దొంగోడివి, అది నీ స్టాండర్డ్ గా ప్రవర్తించు. కప్పకి నువ్వే ప్రపంచం. అలాగే నువ్వు దొంగోడు కాబట్టి నువ్వు దొంగ సామ్రాజ్యానికి, క్రిమినల్ సామ్రాజ్యానికి నువ్వు అధిపతి అయితే అవ్వచ్చు, కానీ ఈ సభ్య సమాజానికి నువ్వు ఎప్పటికీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాదు కదా, వార్డు మెంబర్ కూడా అవ్వలేవు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమంటారు? ప్రధానంగా ఏంటంటే ఒక పార్టీలో కరెక్ట్ క్యాండిడేట్ ఎవడన్నాడు చెప్పండి. శ్రీకాకుళం తీసుకోండి, 420 కూడా దొంగోడిని, ఆ ఎవడో దొవ్వాడు శ్రీనివాస్ కూడా తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ధర్మాన ప్రసాద్ తీసుకొచ్చి బొత్స సత్యపతి, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రోజా తెలుగుదేశం, కడాల నాని కూడా తెలుగుదేశం. వీళ్ళందరూ ఇద్దరు పార్టీల నుంచి ఎత్తుకొచ్చేసినాడు తప్ప ఇటు సొంతంగా పార్టీ క్యాండిడేట్ ఎవడండి చెప్పండి, ఒక్క క్యాండిడేట్ చెప్పమనండి. ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే దొంగోడు, కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ఆడికే పార్టీ లేదు, ఆడే స్థిరత్వం లేనాడు. అటువంటి వ్యక్తిని పార్టీని నిలబెట్టేస్తాను. 170 వస్తాయి, 175 294 కూడా వచ్చేస్తాయి నువ్వు, ఆ పక్క రాష్ట్రం కూడా కలుపుకొని. ఇలాంటి పిచ్చి భ్రమంలో నుంచి బయటికి రా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఎలా ఓడిపోయామో దాన్ని ఎలా రివ్యూ చేసుకోవాలి, మంచి వాళ్ళు పెట్టుకోవాలి. సలహాదారు 3 మంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో, మంచి మేధావులు ఉన్నారండి. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ సలహాలు తీసుకో. అంతేగాని నువ్వు మీ చుట్టూతో 30 మంది దొంగలు తిరుగుతున్నాడు. ఎప్పుడు నీ చుట్టూ దొంగలే. 420 అమ్మాయిల బ్రోకర్లు, ఆ దువ్వాడు సినిమా కూడా అమ్మాయిల బ్రోకర్. ఎవరైనా పెద్ద లీడర్లు వస్తే అక్కడికి అమ్మాయిలు సప్లై చేయడం, ఆ విధంగా భజన చేసుకోవడం, అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. వీళ్ళు మాక్సిమం వైఎస్ఆర్సీపీలు ఇటువంటి క్యాండిడేట్లకి, అటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు. ఒరిజినల్ గా వర్త్ ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళు, మంచి ఒలుగుబడి ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు ఆయన. దానివల్ల పార్టీ పోయింది. ఆ నందిగాం సురేష్ అట్ట ఈ లేక పోటీ నాకు ఇటువంటి వాళ్ళు మానేసి మీరు మంచి సలహాదారులు పెట్టుకోండి. అంతేగాని గజ్జున్నవాడు, ఆ గజ్జలు రెడ్డి గారిని అలాంటి వాళ్ళు పెట్టుకోకండి. మంచి సలహాదారులు, మంచి ప్రమాదంలో గుర్తింపు ఉన్న వాళ్ళని, మేధావులు 3 మంది ఉన్నారు మన రాష్ట్రంలోనే. ప్రపంచం ఏలే శక్తి ఉన్న మేధావులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి నువ్వు పార్టీని పటిషన్ చేసుకో ఫస్ట్. తర్వాత నువ్వు అందరికి సినిమాలు చూపిద్ది కానీ అందాకాలం నేను సినిమా తీస్తున్నా చూద్ది కానీ నేను తీస్తున్నాము, మా బాస్ సినిమా కూడా వస్తుంది చూద్ది కానీ టప్పట్లు కొట్టు కానీ నీకు టికెట్లు ఫ్రీగా ఇస్తానులే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తానని చెప్పేసి అంటున్నారు ఆయన. మా కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, వైసీపీ నాయకుల్ని ఎవరెవరిని అయితే ఇబ్బంది పెట్టారో ఎవరిని కూడా వదిలిపెట్టేదే లేదు, పేరు రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అలా అనుకుంటే అండి 2014 నుంచి 19 వరకు చూడండి, 2019 నుంచి 24 వరకు చూడండి. 2019 నుంచి 24 వరకు ఆయన చేసిన అరాచకాలు అన్ని కాదు, ఆయనే కాదు మరి ఆయన అరాచకాలు చేసే వాళ్ళు కొన్ని కనీసం దెబ్బలాడేవారు కాదు. పార్టీ నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోపోగా వాళ్ళు రెచ్చగొట్టేవాడు. వాళ్ళు మాట్లాడే మాటలకి మినిస్టర్లని లేకపోతే ఇంకోటి ఆఫర్ చేసేవాడు. దాన్ని చూసి ఒకరిని చూసి ఒకడు. అలాగే ఇక్కడ మన కాకినాడ దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, తర్వాత అవతల శ్రీకాకుళం ఎమ్మెల్సీ పేరు దువ్వాడ శ్రీనివాస్ గాని, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవతల జోగి రమేష్ గాని, పేరు నాని గారు, ఆయన ఒక విలేకరి, ఒక ప్రెస్ రిపోర్టర్ అయ్యుండి ఆ స్టేజ్ ఆయన కూడా అలా మాట్లాడితే ఏముందండి, ఆయన వచ్చేది లేదు, చచ్చేది లేదు. కనీసం ఆయన వస్తే ఏదో అసలు ఏమి చేయలేడు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు ప్రూఫ్లతో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రూఫ్లు చూపించి లీగల్ గా తీసుకుంటారు తప్ప వీళ్ళ ఎవరిని పడితే వాళ్ళని వెళ్ళి కొట్టాడు, లేకపోతే పార్టీ ఆఫీసులు తగలెట్టాడో, లేకపోతే ఎవరైనా ఏదైనా ఒక అన్యాయం జరిగిందని చెప్పేసి అంటే వాడిని తీసుకెళ్ళి ఇచ్చాడు. డాక్టర్ సుధాకర్ గారిని ఏం చేశారండి, ఆయన ఒక మాస్క్ అడిగినందుకు లాస్ట్ పిచ్చోని చేసి ఆయన చనిపోయినట్టు. అరే కోట శివప్రసాద్ గారు కానీ ఇలాంటి
ఇలాంటివి ఊరకనే పోవండి. ఇలాంటి అరాచకాలు ఊరికనే పోవు. అంటే వాళ్ళందరూ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టు అది చేసే చూడండి. అలాంటి పాపం ఎప్పటికీ విడిచిపెట్టదు. వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు గారు ద్వారపూడి చంద్రశేఖర్, రోజా గారు కానీ, లేకపోతే అవతల దువ్వాడ శ్రీని కానీ, అవతల జోగి రమేష్, ఈయన ఎవరో జోగి రమేష్ ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళాడు కర్రలో కత్తిని పట్టుకొని. ఇలాంటివన్నీ చూడాలి కదా. కొడాలి లాని కానీ, లేకపోతే వల్లభనేని వంశీ, ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఎవరు మన అనంతపురం జిల్లా పెద్దిరెడ్డి ఎవరో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ అలాంటి వాళ్ళు పెట్టుకొని మళ్ళీ వచ్చేస్తే ఏమి వచ్చేది లేదు. ప్రజలైతే 2019లోను అనుభవపడదు కానీ వాళ్ళ నాన్నగారిని చూసో లేకపోతే ఈయన చూసో ఏం చేసారో తెలీదు, ఏ మ్యాజిక్ జరిగిందో తెలియదు. కానీ 151 సీట్ అంటే సామాన్యం కాదు. దాన్ని ఆయన కనీసం జనాల నమ్మకానికి సరిపడేట్టు 70% పనిచేస్తుంటే ఈ రోజు కనీసం 100 సీట్లతో గెలిచేవాడేమో. అది కూడా లేకుండా లాస్ట్ 11కి వచ్చాడంటే నెక్స్ట్ 11 కూడా ఉండదు. 11 కూడా లాస్ట్ ఒక్కడే మిగులుతాడు. ఆ ఒక్క సీట్ కూడా ఆయన గ్యారెంటీ పెట్టుకోలేము. ఎందుకంటే అయ్యో వచ్చేస్తావు ఏదో పొడి చేస్తావు అంటే ఎప్పుడు ఒకరి మీద ఒకటి అరాచకాలు చేసుకుని ఉంటే ఈడెప్పుడు పరిపాలన చేస్తాడండి. లాస్ట్ టైం అంతా అరాచకాలే చేశాడు తప్ప పరిపాలన చేయలేదు. ఏదో మూల అమ్మేవాడు, ఏదో మొక్క చేసేవాడు, నలుగురికి వేసేవాడు, మిగతా దీన్ని చేసేవాడు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ అధికారులు కానీ వెళ్ళి ఈ రోజు అధికారులు ఎంతమంది అంటే 2019 నుంచి 24 వరకు ఎంతమంది అధికారులు అయితే ఆయనకి సపోర్ట్ చేశారో, వాళ్ళు వృత్తిదారం వాళ్ళు నెరవేర్చలేదో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇబ్బంది పడుతుంటారు. అవతల ఒక ఎస్పీ కానీ, ఒక డిఐజీ కానీ చాలా మంది లాక్కొచ్చి మరి సినిమా చూపిస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? లాక్కొచ్చి సినిమా చూపిస్తానంటే ఆయన నైజం ఆయన నిరూపిస్తున్నారనమాట. అంటే ఆయన బెత్తే ఆయన బ్లడ్లోనే ఉంది. పొలిటికల్ యాంగిల్ తక్కువ, ఈ రౌడీజం ఇలాంటి వ్యవహారాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. బహుశా దానివల్లే ఆయన లాక్కొస్తాను ఏదో పీకేస్తాను అంటున్నారు. కానీ నిజంగా ప్రజల అవకాశం వస్తే లాక్కొచ్చి జైల్లో పెడతాడు. కానీ ప్రజల అవకాశం ఇవ్వాలి కదా ఇటువంటి వాళ్ళకి. ఆల్రెడీ ఒకసారి తండ్రి మీద ఉన్న ప్రేమతోని తనయుడు కూడా అదే దారిలోనే కోవలోనే వెళ్తాడని భ్రమించి ఓట్లు వేశారు. ఈ నైజం ఏంటో ప్రజలందరూ గ్రహించుకొని తమ తప్పులు తెలుసుకొని ఆయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలో ఆ స్థానానికే పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా లాక్కొస్తాను పీక్కొస్తానంటే ఆయన బుద్ధి తక్కువడని అనుకోలే, కాకపోతే మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అసలు నువ్వు ఎందుకు 175 నుంచి 11 సీట్లకు పరిమితం అయిపోయావు అనేది ఒకసారి రివ్యూ చేసుకోవాలి. నేను ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎందుకు పడిపోయాను, నేను చేస్తున్న లోపాలు ఏంటి, వీటి మీద రివ్యూ చేసుకొని ప్రజల్లోకి వెళ్తూ సామాజిక స్పృహ కలిగి ఇప్పటికన్నా సరే ప్రజలకు ఏం చేయాలి, ప్రజల కోసం ఏం పోరాటాలు చేయాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి, ఇటువంటివన్నీ ఆలోచన చేసుకొని నువ్వు మళ్ళీ గద్దెనెక్కాలి తప్ప మళ్ళీ లాక్కొస్తాను పీక్కొస్తుంటే ఎవరు ఓట్లేస్తారండి ఈ రోజుల్లోనే. ఇప్పుడు రౌడీజం చేస్తానంటే నీకెవడు ఓటేస్తాడు? ప్రజలకు మేలు చేస్తామంటే మళ్ళీ నిన్ను అందరం ఎక్కిస్తారు. ఫోన్లో తన తప్పు తను తెలుసుకున్నాడు, ఈసారి ప్రజలకు చాలా చేరుకున్నాడు అని ప్రజలకు ఒక నమ్మకం కలగాలి. ఈసారి అన్నా సరే జగన్మోహన్ రెడ్డికి సిగ్గు వచ్చింది, ప్రజలకు ఏమో చేయాలో తెలిసి వచ్చింది, అందుకే ప్రవర్తన మారిందని నమ్మకం కలిగితే నీకు ఒక అవకాశం ఇస్తారు. కానీ నేను లాక్కొస్తాను పీక్కొస్తాను అది చేస్తాను ఇచ్చేస్తానంటే జనాలు అయితే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికైనా ఆయన ధోరణి మార్చుకుంటే భవిష్యత్తులో రాజకీయం అనే ఆయన పార్టీ ఆయన నిలదొక్కునే అవకాశం ఉంటది. లేదంటే ఇప్పటికే అదా పాతాళానికి తొక్కుతానని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో అది చేసి చూపించారు. ఈసారి అదా పాతాళం కాదు, ఇంకా నాగలోకం, ఇంకా అంతకన్నా కిందనైనా లోకం అనుకుంటే పంపిస్తారు తప్ప నిన్నైతే పైకి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఇదే ధోరణిలో నువ్వు వెళ్తే మారితే ఎవరు ఏం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు అన్నా సరే నువ్వు మంచోడు అనుకోండి, నీ జోలికి రారు. నువ్వు ఇలాంటి పిచ్చి ఆశలు వేస్తే మట్టుకి నిన్ను అంతకన్నా ఇంకేనా లోకంలో పంపించాలో ఆయనకు తెలుసు. నేను అదే లోకాన్ని మళ్ళీ పంపిస్తారు. ఇప్పటికన్నా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ప్రజాక్షేత్రం ఉండాలనుకుంటే ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డికి నేనైతే హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే లాగొచ్చి మరి కొడతాను అని చెప్పేసి సినిమా చూపిస్తాను అనడం మీరు ఎలా చూస్తారు? సినిమా చూపిస్తాను అనేది ఒక కలగాని కలకండం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ జనాలు సినిమా ఆయనకి చూపించారు. ఎందుకంటే ఆయన మొన్న ఎలక్షన్లో చూపించారు. ఎందుకంటే 150 సీట్లకి కనీసం 11 సీట్లు దక్కడం అనేది అసలు చాలా ఘోరం అనమాట. ఆయనకి ఆల్రెడీ సినిమా చూపించారు, మళ్ళీ ఆయన కొత్తగా చూపించడానికి ఇంకేమీ లేదు కూడా జనాల దగ్గర. ఎందుకంటే జనాలకు తెలుసు ఎవరేంటి అనేది. ఎందుకంటే ఆయన బాగా సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎన్నో సినిమాలు చూశారు. ఆయన ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మామయ్య గారే పెద్ద యాక్టర్ ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు కూతురు చేసుకున్నారంటే ఆయన ఇన్ని సినిమాలు చూస్తుండాలి. ఆయనకి ప్రత్యేకంగా ఈ సినిమా చూపించక్కర్లేదు. కావాలంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి పెద్ద సినిమా
చూపిస్తారు. అది కూడా రాజమౌళి బడ్జెట్లో లాంటి సినిమా కూడా చూపించే అవకాశం కూడా ముందు ముందు ఉంది. ఫ్యామిలీ ప్రత్యేకంగా మళ్ళీ ఈయన వచ్చి నీకు సినిమా చూపిస్తాను అది చూపిస్తాను అనేది కరెక్ట్ కాదు. ముందు జనాలకి ఏటి కావాలి అది ఆలోచించండి మీరు, అంతేగాని వాడేం ఎదుటి పార్టీ వాళ్ళ మీద బుర్ర జల్లడం ఎందుకు? జనాలకి ఏటి కావాలి, విద్య ఎలా పెట్టాలి, ఆరోగ్యం గురించి ఏంటి, విద్య గురించి ఏంటి, ఇండస్ట్రీలు తేవాలి, వాటి గురించి మీరు ఆలోచించండి. ఆలోచిస్తే రేపు పొద్దున్న వచ్చే ఎలక్షన్ లో మీ మీద జనాలు కొంచెం మక్కువ చూపిస్తారు. అంతేగాని చంద్రబాబు ఏది చేసేస్తాను, పవన్ కళ్యాణ్ ఏది చేసేస్తానంటే అది అన్ని ఉట్టు మాటలని అనుకుంటున్నాం. అంటే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓటేసే పరిస్థితి ఉందంటారా? ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెబుతుంటే జనాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఫ్యామిలీ గొడవలు అనుకుంటున్నారు, కానీ జనాలకి ఏం చేశారనేది కావాలి ఇప్పుడు మనకి ప్రజెంట్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేను చెప్తుంది ఏమిటంటే, మీరు 5 సంవత్సరాలు సీఎంగా చేశారు. జనాలు ఫ్యూచర్లో యువతకి ఏటి కావాలని దాని గురించి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు సినిమా చూపిస్తాం, పవన్ కళ్యాణ్ చూపిస్తాం అంటే ఆల్రెడీ వాళ్ళ యాక్టర్స్, మీరు చూపించక్కర్లేదు. ప్రత్యేకంగా వాళ్ళు ఎన్నో సినిమాలు తీశారు, వాళ్ళ యాక్టింగ్ చేయగలరు. ప్రత్యేకంగా మీరు చూపించక్కర్లేదు. వాళ్ళకి జనాలకి ఏటి చేయగలం మనం, అదేనదే మనకు కావాలంతే. జనాలకు చూపించండి మీరు, విద్యాపరంగా కానీ ఆరోగ్యంగా పరంగా కానీ మీరు చూపిస్తే మాత్రం మంచిది. కాబట్టి ఇది చూసుకుంటున్నాం. మీరు ప్రత్యేకంగా ఆయన చూపించక్కర్లేదు ఏమీ లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ అన్ని చూస్తూ వచ్చారు కాబట్టి. వచ్చే ఎలక్షన్ లో గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదిలిపెట్టడం, సినిమా చూపిస్తామని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఆయన సినిమా చూపించడం ఏముందండి, ఆల్రెడీ లాస్ట్ 5 years బాగా సినిమా చూపించారు జనాలందరికీ. పెద్ద సినిమా చూపించారు. అందుకే ఆయన 150 సీట్లు ఇచ్చిన అందరూ జనాలందరూ ఇప్పుడు 11 సీట్లు ఇచ్చారు. ఆ సినిమా చాలండి ఆయనకి. సినిమాతో పాటు పెద్ద పెద్ద సినిమా చూపించారు ఏంటి. అంతేగానండి ఆయన వచ్చేప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంతేగాని అది అంత లీగల్గా పోతుంది. దాన్ని సినిమా చూపించామంటే మేము సినిమా చూపిస్తాం, సినిమా లేదు మా దగ్గర, రెడ్ బుక్ ఓపెన్ చేశారు, అవన్నీ కాదండి. చేసిన తప్పులు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే తప్పే. అది ఎవరు జగన్మోహన్ రెడ్డి అవని, చంద్రబాబు నాయుడు అవని, పవన్ కళ్యాణ్ ఎవరైనా ఉన్నాయి, తప్పే. తప్పు అని చెప్పిందని సినిమా చూపిస్తారా? ఏం చూపిస్తారా సినిమా అండి? అలాగైతే మీకు జనాలు ఓట్లు వేస్తారండి ఇప్పటి నుంచి వేయరండి. ఎవరైనా సరే పేరు రాసి పెట్టుకోండి. వాళ్ళకి మేము గెలిచినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటాం అనేది, సినిమా చూపిస్తాను అనేది మాట్లాడటం అనేది కరెక్టే అంటారా? మీకు తెలిసి కరెక్ట్ కాదు సార్. అలాగైతే చంద్రబాబు నాయుడు ఎప్పుడో సినిమా చూపించాను ఆయనకి. పాదయాత్ర చేసినప్పుడే ఆయనకి పెద్ద సినిమా చూపిస్తున్నాం. చంద్రబాబు నాయుడు అలా సినిమా చూపించడం అలవాటు లేవండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ప్రజల్ని ఆయన నమ్ముకున్న ప్రజల్ని, ఆయన నమ్ముకున్న మొత్తం అందరినీ చూస్తాడు. అది అంతేగాని ఈయన సినిమాలు చూపిస్తాం, మేము ఇలా కొడతాం, ఇలా తిడతాం, పార్టీ ఆఫీస్ తగలబెట్టేసుకోవడం, పార్టీ వాళ్ళు కొట్టడం, డాక్టర్లని మెంటల్గా ప్రిపేర్ చేసి ఆనందాలు సర్టిఫికేట్ చేయడం అది సినిమా కాదండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే మనం పరిపాలన 10 మందికి ఉపయోగపడాలి. కంపెనీలు తీసుకురండి, వాళ్ళతో మాట్లాడండి. మన వైజాగ్లో 100% పెట్టండి, దాన్ని అందరూ ఉపాధి కల్పించండి. అంతేగాని సినిమాలు చూపిస్తారంటే ఏ సినిమా ఇప్పుడు సినిమా చూస్తారు, 500 చూస్తారు సినిమా, ఇంకేం చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు వచ్చే ఎలక్షన్లో ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే పరిస్థితి ఉందంటారా? ఈసారి అయితే కన్ఫర్మ్, ఈసారి కదండి, ఇప్పుడు కూడా సినిమా చూపిస్తారు. ఆల్రెడీ 5 years సినిమా చూపిస్తారు. ఆయన అయితే ప్రజలు నమ్మరండి. ఎందుకంటే 4 సార్లు సీఎం చేసి చంద్రబాబుకి ఓటేసి గెలిపించి ఇంత బడ్జెట్ ఇచ్చారు. అంతే చూసారా, 4 years 5 years 20 years ఎక్స్పీరియన్స్ జనాలు వేరే చేస్తున్నారు. అది చూసుకొని జనాలు అప్డేట్ అవుతున్నారు. అంతే తప్ప ఈయనకి జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తే మళ్ళీ సినిమా చూపించారు అవకాశం ఎవరు కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండదు. అది జనాలు కానీ యూత్ కానీ ఎవరైనా కానీ ప్రజలంతా గుడి కదండి. సాపు నీళ్ళు అలా చూస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆలోచన చేస్తున్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు, మన భవిష్యత్తు అంతా చూసిన తర్వాత లాస్ట్ జనాలు ఎవరికి ఎలా ఓటు వాళ్ళు మైండ్లో ఫిక్స్ చేసుకొని వాళ్ళు దీనికి వెళ్ళిపోతుంటారండి.